క్రోధినామ సంవత్సరం మీనరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిగి మీనరాశిలో ఉంటాయి. ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజం 2, అవమానం 4. ఈ రాశి వారికి మే 1 నుంచి సంవత్సరాంత వరకు తృతీయ స్థానందున గురుడు సువర్ణమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరం అంతా వ్యయస్థానమందు రజితమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరంత వరకు జన్మ సప్తమ స్థానములందు తామ్రమూర్తులుగాను సంచరిస్తారు. తృతీయ మందలి గురుడు కార్యనాశనాన్ని కలిగజేస్తాడు. బృహస్పతి జన్మరాశికి 3వ స్థానమందు వృషభంలోనికి ప్రవేశించినప్పుడు మీనరాశి వారు జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. కొన్ని రకాలుగా ఆటంకుల కారణంగా వ్యాపార వ్యవహారాలు అంత మాత్రంగానే ఉంటాయి. కొంత ధన నష్టము కూడా జరిగే అవకాశం ఉన్నందున ఆర్థికరంగా ఇది అనుకూల సమయం కాదు. ఉద్యోగస్తులు పై అధికారులను, ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగస్తులు వారి యజమానుల నుండి సమస్యలను అధిగమించవలసి వస్తుంది. తృతీయ స్థానంలో కారకుడైన తోబుట్టులు మరియు స్నేహితులతో సత్సంబంధాలకు కృషి చేసి స్థిరపరచుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించి ఉంటారు. ఆధ్యాత్మికపరమైన విషయాల్లో మీ వంతు సాయం అందిస్తారు. దాన్ని దానధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలు దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా జన్మ సప్తమ రాశిలోనూ లోహమూర్తులుగా ఆశించి ఫలితాలు కలుగపోగా అనేకమైన సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యమైతే వైద్య వృత్తి వారికి, ఔషధ కంపెనీల వారికి, తోలు ఉత్పత్తి మరియు మినుము సంస్థల విషమాస ఔషధ వారికి సంస్థ వారికి, పరధాన్యాల వర్తకులకు, మత్స్య మాంస ఉత్పత్తుల వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకి ప్రధానంగా దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకోవడం చాలా మంచిది. గురువుకి రాహుకేతువులు జపాలు చేసి దానం చేస్తే మంచిది. తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.